మా సార్ అడిగితే మళ్ళీ ఎవరు వచ్చినారు ఎక్కడొచ్చినా అనుకున్నా. ముసలామె వాళ్ళ బిడ్డాండు చర్చికి పోతారు, ఎవరు లేరు. ముసలామె ఒక్కటి భయపడుతుంది. అందుకే ఇంకా ఎందుకు అని నేనే రెండెందుకు ఇవి ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా, ఒకటి నువ్వు తీసుకెట్టాను. ఇవి అయినట్టు నాకు పడదు అసలు. నాకు బ్యాగ్ ఉంది, కవర్లు పెట్టుకున్నాను, నేను బ్యాగ్ తెచ్చిస్తా. బిస్కెట్లు తెచ్చినావా? నేను నీకు కవర్ ఇస్తాను, ఇంట్లో బ్యాగ్. ఇంకా నీకేమో కావాలో తీసుకోవాలి. అమ్మా ఇది నిన్నే తెచ్చేది. సర్లే ఇంటలే, కవర్ ఇస్తాను. అవి దీంట్లో ఇస్తుంది, దీంట్లో ఆ కవర్లో నాకు ఆ వైలెట్ పడదు. థ్యాంక్ యూ డాడీ. నేను ముద్దుపెట్టినాను. చిన్నప్పుడు నువ్వు హాస్టల్ అంటే నేను మోసం. సార్కి నేను ఫోన్ చేసి నీ నెంబర్ ఇస్తాను, డబ్బులు వేస్తాడు ఖర్చులు 11. నీకు వేస్తే నువ్వు కదా వేస్తావు డబ్బులు బ్యాంకులో. అట్టే అనుకున్నా. సార్ ఫోన్ చేస్తాను. ఒకేసారి జీతం తీసుకున్నాంలే అయితే. మళ్ళీ అప్పుడు ఇంత ఇప్పుడు ఎంత ఖర్చులక నాకు సంపాదించేటోడయింది, 10 మందికి అన్నం పెట్టేటోడయింది. చాలా కారును అక్కడ పోయేటప్పుడు సర్వర్బాయికి ఫోన్ చేసి కారు అడగాలి. సర్వర్బాయి కూడా వస్తాడు. సెక్రటరీ అమ్మాయిని మాట్లాడి ఇది తీసేరా. ఇప్పుడు మా సార్లో చూస్తే కూడా వాళ్ళ కొడుకే అంటారు. వీళ్ళు ఏంటంటే పెద్ద వయస్సులు. ఏంది లాకా ఇది అట్లే ఉండాలి, ఈ స్టార్ అట్లే ఉండాలి. ఉంగరం పోగొట్టుకున్నావు అయితే. బాగుందా? ఏంది అట్లనా? గడ్డం తీపించి బాగుందిరా. గడ్డం తీపించినాక బాగుంది. బాగుంది. బాయ్ మా సార్లకు చెప్పు. సార్ వాళ్ళ కొడుకు నేను సర్కిల్ మా సార్లకు చెప్పాలన్నమాట, పంపించాలి రిపోర్ట్. ఎవరు వచ్చిందో వాళ్ళకి తెలియదు కదా. నా పేరు విష్ణువర్ధన్, మా అమ్మ మా పొట్టి అమ్మ. సరుకుల కోసమని గ్రాసరీస్ ఇంకా ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చాను. నమస్తే పెట్టు సార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే నాన్న, బాయ్. వెళ్ళు ఇంకా జాగ్రత్త. ఆఫీస్కి పోవాలంటారా? బాయ్ మా. బిల్లా వాళ్ళు అడగలే, కాదులే బయటికి పోతే ఉంచుతలే. బాయ్. లిఫ్ట్లో వెళ్ళమ్మా. బాయ్ నాన్న. ల్యాండ్ కింద మెట్లు ఎక్కి వెళ్ళు, లేట్ అవుతుంది. బాయ్ మా, నేను పోతాను లోపలికి. మా అమ్మా వచ్చావా బాత్రూమ్ నుంచి? సరే సరే, అదేలే ఉన్నాను. మళ్ళా నువ్వు సౌండ్ చేయకుండా ఉంటే అని పలకరిస్తున్నా.